అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొత్తగా చూపిస్తున్నాను కదా, ఇది మామిడికాయ అంబోలి అంటారు మా భాషలో. ఇది పోయిన సంవత్సరంది, కొన్ని మిగిలింది. నేను 4 కిలోలు ఇట్లా తయారు చేసి కట్ చేసి సేవ్ చేసుకున్నాను. ఇంకా ఈ సంవత్సరంది ఒక గంప ఉండే. ఉగాది రోజు మా ఊర్లో బాగా మా చెట్టుది చాలా రాలిపోయినాయి, అది చేశాను. ఇక డబ్బా నిండి ఉంది. దీనికి నేను పప్పులు వేస్తాను, ఇంకా చట్నీ కూడా చేయడానికి వస్తుంది. దీనికి సాంబార్లా పులుసు కూడా చేస్తున్నాను, ఇక చూపిస్తున్నాను. ఈ అంబలికి ఏం చేయాలంటే కొంచెమే తీసుకొని, మీకు ఇష్టం వచ్చిన ఇంతైనా పుల్లగుందో కొంచెం తీయకుండా ఎట్లా ఉంటుందో అది చూసుకొని కొంచెమే చాలు, గింతే ఉడకబెట్టి బాగా ఉడకబెట్టి దీనిలాగా ఇక మిక్సీ పట్టేసేయాలి. బాగా మిక్సీ పట్టేసి, నేనైతే మిక్సీ పట్టేసాను. ఇగో మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా ఏమేమి వేస్తాం మనం చారులో అన్నీ వేసి పులుసులాగా తయారు చేసుకొని మనం కూర చేస్తే ఎండాకాలంలో చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, ఐరన్ బాగా వస్తుంది. మన హెల్త్కి ఏ ప్రాబ్లం ఉన్నా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం చింతపండ్లు తింటాం కదా, చింతపండ్లకైనా ఇది అంబోలి చాలా హెల్త్, మన శరీరానికి చాలా మంచిగా ఉంటుంది. ఇంకా మనం ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉండాలంటే ఇలా చేసుకోండి. ఇప్పుడు ఎండాకాలం బాగా సీజన్ కదా, అట్లే మామిడికాయ పచ్చడి కూడా చేసుకొని సేవ్ చేసుకోండి. నేను కూడా రేపు చేస్తాను, అన్నీ తెచ్చాను. ఇంకా నా వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియోలో నేను మామిడికాయ చట్నీ పచ్చడి చేస్తాను, అప్పుడు కొత్త వీడియోతో వస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.